జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు సర్వస్వం, పరిపూర్ణం, అనంతం. సర్వస్వం, పరిపూర్ణం, అనంతం. శరీర పరిమాణం మాత్రం చిన్నదిగా ఉంది, కానీ మానవుడి యొక్క మేధస్సు విశ్వమంతటా విస్తరించి ఉంది, వ్యాపించి ఉంది. అందుకే మానవుడు విశ్వ శరీరం ద్వారా కూడా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. మానవ మేధస్సుకు పరిధి కానీ పరిమితి కానీ ఉండవు. అది ఒక అనంతమైనటువంటి విశ్వపు గ్రంథాలయం. బయట నుండి ఎటువంటి సమాచారాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. అంతా లోపలే నిక్షిప్తమై ఉంటుంది. అందరూ కూడా జ్ఞానం కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, మానవుడు జ్ఞానం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నాడు కదా. చూస్తున్నాడు, చదువుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు కదా. అది బాహ్య ప్రపంచంలో ఉందా, అంతరంగంలో ఉందా? జ్ఞానం బాహ్య ప్రపంచంలో లేదు, అంతరంగంలోనే ఉంది. ఎవరి ప్రజ్ఞ అయితే అనంతంగా విస్తరిస్తూ ఉంటుందో వాళ్ళకు అంతరంగం నుండి జ్ఞానం లావాలా గుప్పొంగుతూ ఉంటుంది. కాబట్టి మానవుడు శరీరానికే పరిమితం కాదు, అనంతమైనటువంటి విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు విశ్వరహస్యాలను, ప్రకృతి సూత్రాలను, ఆధ్యాత్మిక సూత్రాలను వెలుగు తీశాడంటే మానవుడి స్థాయి ఏమిటో, స్థితి ఏమిటో, అంతరంగ పరిస్థితి ఏమిటో జాగ్రత్తగా అవగాహన గావించుకోండి. కాబట్టి మానవుడు శరీరం కాదు, మానవుడు విశ్వం, విశ్వమే మానవుడు. మానవుడే లేడనుకోండి, విశ్వ సమాచారం బహిర్గతం కాదు కదా. పోనీ మానవుడు విశ్వ సమాచారాన్ని బహిర్గతం గావించడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు కదా. తాను ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుండే విశ్వ సమాచారం మొత్తాన్ని సేకరిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఈ విశ్వ సమాచారాన్ని సేకరించడానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. మానవ జీవితం ఒక విత్తనంతో మొదలవుతుంది అన్నాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మానవ జీవితం ఒక విత్తనంతో మొదలవుతుంది. ఆ విత్తనం ఎలా ఏర్పడుతుంది? అర్ధబీజం పురుషుడి నుండి వస్తుంది, మరొక అర్ధబీజం స్త్రీ నుండి వస్తుంది. రెండు కలిసిపోతాయి. ఆ రెండింటి కలయిక వలన పరిపూర్ణమైనటువంటి ఒక విత్తనం ఏర్పడుతుంది. ఆ విత్తనాన్ని కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే మానవ జీవితానికి మూలమైనటువంటి, ఆధారమైనటువంటి విత్తనాన్నే కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరం తర్వాత ఏమవుతుంది? గర్భాశయంలోకి వస్తుంది. గర్భాశయంలోకి వచ్చిన తర్వాత అది చైతన్యవంతం అవుతుంది. అలా చైతన్యవంతం అయినటువంటి ఆ భాగాన్ని సూక్ష్మ శరీరం అంటారు, జీవుడు అంటారు. జీవుడు లేక సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? మానవుడి యొక్క జీవిత కార్యక్రమం మొత్తం, జీవిత ప్రణాళిక మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఒక విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మానవుడు తల్లి గర్భం నుండి బయటికి రాకముందే జీవిత కార్యక్రమం, జీవిత ప్రణాళిక మొత్తం కూడా ముందే నిక్షిప్తమై ఉంటుంది.
పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ వ్యక్తి ఏం చేయాలో అది మొత్తం ముందే నిర్ణయించబడుతుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అనేది అనంతమైనటువంటి మానవ జీవిత పుస్తకం, జీవిత రాజ్యాంగం, జీవిత ప్రణాళిక, జీవిత కార్యక్రమం. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే, తల్లి గర్భం నుండి బిడ్డ బయటికి రాకముందే జీవిత కార్యక్రమం మొత్తం కూడా ముందే లిఖించబడుతుంది, ముందే నిర్ణయించబడుతుంది. దాన్ని ఏమంటారు? నొసటి రాత అంటారు, విధివ్రాత అంటారు. నొసటి రాత అంటారు, విధివ్రాత అంటారు, బ్రహ్మరాత అంటారు, బ్రహ్మరాత అంటారు. నొసటి రాత, విధివ్రాత, బ్రహ్మరాత అంటే ముందే జీవిత కార్యక్రమం మొత్తం నిర్ణయించబడి ఆ తర్వాత అమలు జరుగుతుంది. ఆ సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు కదా. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరంలో ఆ వ్యక్తి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమం అంతా కూడా ముందే లిఖించబడుతుంది, ముందే నొసటి మీద రాయబడుతుంది. దాన్ని విధివ్రాత అంటారు, నొసటి రాత అంటారు, బ్రహ్మరాత అంటారు. ఆ విధంగా ముందే నిర్ణయించబడుతుంది. ఇక మనిషి పెరుగుతూ ఉన్నాడు అనుకోండి, అతని అంతరంగంలో ఒక ప్రపంచం ఏర్పడుతుంది. అదేమిటంటే సూక్ష్మ ప్రపంచం. మరలా వినండి జాగ్రత్తగా. కారణ శరీరం చైతన్యవంతమైన తర్వాత దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి కొనసాగించేటటువంటి జీవితం మొత్తం కూడా ఆ సూక్ష్మ ప్రపంచం ద్వారా కొనసాగుతుంది. సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ శరీరం అనేది మానవ జీవితం ప్రారంభంలో మొదలవుతుంది. సూక్ష్మ ప్రపంచం అనే తర్వాత అనంతంగా విస్తరిస్తుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సూక్ష్మ ప్రపంచం ఎంతవరకు విస్తరించి ఉంటుందో మానవుని ప్రజ్ఞ అంతవరకు వ్యాపించి ఉంటుంది. కొంతమంది జీవితాన్ని గమనించండి. నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా కుటుంబం, నా రాబడి, నా ఖర్చు అని చెప్పి ఒక 100 కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంది? పరిమితంగా ఉంది. అదే మరికొందరైతే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారు. వాళ్ళ ప్రపంచం ఇంకా విస్తరించింది. అది ఆధ్యాత్మికవేత్త సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంటుంది? విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ప్రజ్ఞను పరిమితం చేసుకుంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసే కొలది అది విశ్వవ్యాపితం అవుతుంది. మేధావులలో ప్రజ్ఞ ఎలా ఉంటుంది? కుంచుకుంటుంది. మరొక మాట చెప్తున్నాను, మేధావి యొక్క సూక్ష్మ ప్రపంచం అనంతమే కానీ అతడు దానిని కుదించుకుంటున్నాడు, సంకుచితంగా స్వార్థంగా జీవిస్తున్నాడు. యోగా అంటే ఏమిటి అనుకున్నారు? ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ యోగా. దాని అర్థం ఏంటి? లోపల ఏదైతే ఉంటుందో అది బయట కనిపిస్తుంది. లోపల ఉన్నదేమో సూక్ష్మ ప్రపంచం.
ఆ సూక్ష్మ ప్రపంచానికి మూలం ఏంటంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మేధస్సు, అంతఃకరణాలు, జీవుడని కూడా అంటారు. మేధస్సు, అంతఃకరణాలు, జీవుడు. ఇప్పుడు జాగ్రత్తగా రండి. యోగా అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణ ఆగిపోవటమే యోగా. ఘర్షణ జరుగుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? ఘర్షణ లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? ఘర్షణ జరుగుతూ ఉందనుకోండి, ఏమవుతుంది? శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఘర్షణ ఆగిపోయింది అనుకోండి, శక్తి బయటకు వెళ్ళేటటువంటి మార్గాలు మొత్తం కూడా మూసివేయబడతాయి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోపల ఒక ప్రపంచం ఉంది, బయట మరొక ప్రపంచం ఉంది. లోపల ఉన్నదేమో సూక్ష్మ ప్రపంచం, బయట ఉన్నదేమో స్థూల ప్రపంచం. లోపల ప్రపంచం కలుషితంగా ఉందనుకోండి, బయట ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది. ఎవరికి? ఆ వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు. అందుకే మరొకసారి చెప్తున్నాను, నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది, నీ అంతరంగమే అంతటా కనిపిస్తుంది. నీ అంతరంగ స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. కాబట్టి జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే నీ అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. మనం బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం కదా, అది అశాస్త్రీయ విధానం. ఎందుకంటే బాహ్య ప్రపంచం ఆనందం లేదు కదా. నీ లోపల ఏదుంటే అదే బయట కనిపిస్తున్నప్పుడు నువ్వు సరిచేయవలసింది బాహ్య ప్రపంచాన్ని, అంతరంగాన్ని. అంతరంగాన్ని సరి చేసుకోవాలి కదా, అదే ఆధ్యాత్మికత కదా. ఇవాళ ఆధ్యాత్మిక విధానం ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అందరూ ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. కుటుంబ పోషణలో పూర్తిగా నిమగ్నం అయ్యారు. ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతున్నారు. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుకుంటున్నారు. అంతరంగం పూర్తిగా చెడు సంస్కారాలతో నింపబడి ఉంటుంది. అటువంటిప్పుడు బాహ్య ప్రపంచం ఎలా కనిపిస్తుంది? అది కూడా అదే తరహాలో కనిపిస్తుంది కదా. మరేం చెయ్యాలి? బాహ్య ప్రపంచాన్ని సరిచెయ్యాలి అనుకుంటున్నారు, అది అజ్ఞానం. సరిచేయవలసింది బాహ్య ప్రపంచాన్ని కాదు, నీ అంతరంగాన్ని సరి చేసుకుంటే చాలు. అదే ఆధ్యాత్మికత, అదే ఆత్మ విజ్ఞాన శాస్త్రం, అదే సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మికతను అందించే వాళ్ళు బాహ్యముఖ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆధ్యాత్మికతను అందుకునే వాళ్ళు కూడా బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ ఉన్నారు. నీ లోపల ఏదుంటే అదే బయట కనిపిస్తున్నప్పుడు, బయట ఉన్నటువంటి భగవంతుడు కనిపిస్తున్నాడంటే దానికి మూల కారణం నీ అంతరంగమే కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి అంతర ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మధ్యన ఉన్నటువంటి ఘర్షణ ఆగిపోతే అదే యోగా అంటున్నారు. అది ఎలా ఆగిపోతుంది? బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తూ ఉంటే దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది కదా. బాహ్య ప్రపంచం స్థూలంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది కదా. ఎలా సరిచేయగలుగుతావు? ఒకే ఒక విషయాన్ని గురించి అవగాహన గావించుకోండి.
సూక్ష్మమైనటువంటి నీ అంతరంగ ప్రపంచాన్ని కరిగించుకోవటం సులభమా? అనంతమైనటువంటి బాహ్య ప్రపంచాన్ని మార్చడం సులభమా? నీ లోపల చెడు ఉంటే బయట చెడు కనపడుతుంది కదా, నీ లోపల మంచి ఉంటే మంచి కనపడుతుంది కదా. నీకు కనిపించేటటువంటి మంచి కానీ చెడు కానీ బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు కదా. బాహ్య ప్రపంచం ఒకటే ఉంది, వందల వేల లక్షల కోట్ల మంది చూస్తున్నారు. ఎవరి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి వారికి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది కదా. కాబట్టి అంతర ప్రపంచాన్ని శుద్ధి చేసుకోవటం సులభం అవుతుందా? బాహ్య ప్రపంచాన్ని మార్చడం సులభం అవుతుందా? ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెంది అంతరంగ సంస్కారాలను కరిగించుకునేటటువంటి విధానాన్ని అవలంబించేటట్లయితే అంతర ప్రపంచం సమూలంగా కరిగిపోతుంది కదా. జీవుడు సమూలంగా కరిగిపోతాడు కదా, సూక్ష్మ శరీరం కరిగిపోతుంది కదా. సూక్ష్మ శరీరం కరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? స్థూల శరీరం కరిగిపోతుంది కదా. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, మనిషి బాహ్య ప్రపంచాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నంలో ఉంటే ఆ సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి మనిషి ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు? ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం తప్పు కానే కాదు, తప్పనిసరిగా ప్రవేశించాలి. కానీ అశాస్త్రీయ విధానాలను అనుసరించకూడదు. అశాస్త్రీయ విధానాలు చాలా ప్రమాదకరం. అంతర ప్రపంచాన్ని శుద్ధి చేసుకోవటం మర్చిపోయి బాహ్య ప్రపంచాన్ని శుద్ధి చేస్తున్నావంటే అది అశాస్త్రీయ విధానమే కదా. కాబట్టి లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని, బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచాన్ని, రెండింటి మధ్య జరిగేటటువంటి ఘర్షణను నిలిపివేయగలిగితే అదే యోగా. లోపల ప్రపంచం మొత్తం శుద్ధి అయిందనుకోండి, బాహ్య ప్రపంచం మొత్తం భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. లోపల ప్రపంచం కలుషితంగా ఉందనుకోండి, బాహ్య ప్రపంచం కూడా అదే రీతిలో కనిపిస్తుంది కదా. కాబట్టి ఆలోచించండి, సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధి చేయటం సులభమా? బాహ్య ప్రపంచాన్ని మార్చటం సులభమా? అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఉద్ధరేదాత్మ నాత్మానాం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కదా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అంటే ఏమిటి? జీవిత రాజ్యాంగాన్ని మార్చుకో, జీవిత ప్రణాళికను మార్చుకో, జీవిత కార్యక్రమాన్ని మార్చుకో, జీవిత పుస్తకాన్ని సరిచేసుకో. అది నీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. గురువు ద్వారా సాధ్యం కాదు, స్వామీజీ ద్వారా సాధ్యం కాదు, బాబా ద్వారా సాధ్యం కాదు, భగవంతుడి ద్వారా కూడా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ నీకు ఆలంబనగా ఉపయోగపడతాయి తప్ప మార్గదర్శకతను మాత్రమే చూపించగలుగుతారు తప్ప నిన్ను మార్చలేరు. నీ మార్పు అనేది నీ చేతిలో ఉంది తప్ప వాడి చేతుల్లో లేదు. ఇది తెలియకనే చాలా మంది విపరీతంగా శ్రమిస్తున్నారు, కఠోర సాధన చేస్తున్నారు. కఠోర సాధన చేయటం వల్ల కాఠిన్యం ఇంకా పెరుగుతుంది కదా. సాధన వల్ల ప్రజ్ఞ కుంచుకుపోతుంది. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనం విశ్వ ప్రపంచాన్ని చూడగలుగుతాం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతాం. అదే కళ్ళు మూసుకుని శరీరాన్ని కదలకుండా ఉంచితే ఏమవుతుంది? ప్రజ్ఞ కుంచుకుంటుంది, పరిమితం అవుతుంది.
ఎప్పుడైతే ప్రజ్ఞ పరిమితమైందో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. అందుకే ధ్యానంలో పొరపాటును కూడా అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్లయితే ధ్యానం ద్వారా ఫలితం లభించకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి మనకు అవసరమే, దైవశక్తి తప్పనిసరిగా అవసరమే, కానీ స్వశక్తి ఉండాలి కదా. స్వశక్తిని విస్మరించి దైవశక్తి మీదనే ఆధారపడితే దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు కదా. అదే ఆస్తికత అవుతుంది. భగవంతుడి నాకు అన్ని చేసి పెట్టాలి అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో స్వార్థం ఉంటుంది కదా, చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుంది కదా, డిపెండెన్సీ ఉంటుంది కదా, ఇతరుల మీద ఆధారపడటం ఉంటుంది కదా, అదే బానిసత్వం కదా. అసలు భగవంతుడు లేడు అనేటటువంటి భావంతో భగవంతుని వ్యతిరేకిస్తూ స్వశక్తి మీద ఆధారపడితే అది నాస్తికవాదం కదా, అది కూడా ప్రమాదమే కదా. లోపల భగవంతుడున్నాడు, బయట భగవంతుడున్నాడు. బయట భగవంతుడిని చూస్తూ ఉంటే, భగవంతుడిని వెతుకుతూ ఉంటే, భగవంతుడి కోసం ఆరాటపడుతూ ఉంటే లోపల ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించలేవు కదా. కానీ లోపల ఉన్నటువంటి భగవంతుని గుర్తించాలంటే తప్పనిసరిగా అవరోధాలు ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి కదా, అవే సంస్కారాలు కదా. సంస్కారాలు కరిగిపోతూ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? సంస్కారాలు కరిగిపోతూ ఉంటే ఏమవుతుంది? అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది కదా. అంతరంగం శుద్ధి అవుతూ ఉంటే ఏమవుతుంది? లోపల ఆత్మని గుర్తించవచ్చు కదా. నువ్వు బాహ్య ప్రపంచంలో దేనికోసం వెతుకుతున్నావు, అది లోపలే ఉంది కదా. ఈ ఒక్క విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కొన్ని వేల సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక మార్గం తరతరాలుగా అందించబడుతూ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎందుకు మార్పు రావట్లేదంటే భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నారు. గురువుల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. వాళ్ళలో ఏదో ఉంది, నాలో అది లేదు అనేటటువంటి భావనతో వాళ్ళని ఆరాధిస్తున్నారు, వాళ్ళని స్తుతిస్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి గురుడి విశ్వాసంతో, అశాస్త్రీయ శరణాగతితోటి సరెండర్ అవుతున్నారు. ఇంతకు మించిన దురదృష్టం ఏముంది ఆలోచించండి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, లోపల సూక్ష్మ శరీరంలో సూక్ష్మ ప్రపంచం ఉంది. ఆ సూక్ష్మ ప్రపంచమే బయట కనిపిస్తూ ఉంది. నువ్వు పొరపాటును కూడా స్థూల ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు. నీ సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధి చేసుకోగలిగితే చాలు. ఈ విషయం ఎవరికైతే అవగాహన అవుతుందో వాళ్ళు అత్యంత వేగంగా ఆత్మస్థితిని అందుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుందో అక్కడే ప్రేమ ఉంటుంది, అక్కడే ఆనందం ఉంటుంది, అక్కడే దివ్యత్వం ఉంటుంది. అంతరంగంలోనే విశ్వగురువు ఉంటాడు. ఆ విశ్వగురువు ద్వారా నీ జీవితం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోండి. సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచము కంటికి కనిపించవు. స్థూల ప్రపంచం మాత్రమే కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకోగలిగితే స్థూల ప్రపంచం కరిగిపోతుంది. అందుకు పాశుపతాశ్రయం ఏమిటనుకున్నారు? నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావటమే. అదే అద్వైతం. అదే తర్వాత విశిష్ట అద్వైతం అవుతుంది.
విశిష్టమైన అద్వైతం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం సాగించి అంతరంగమందుల ఆత్మను గుర్తించి జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారని, సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.